హలో గాయ్స్, ఈ వీడియోలో పెసరపప్పు కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ కర్రీని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుంటున్నా. దీన్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్తో 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని క్లీన్ చేసుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి పప్పుని మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దంచిన తెల్లగడ్డలు వేసి ఫ్రై చేసి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తగా ఫ్రై అయ్యాక 2 పెద్ద సైజ్ టొమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని టొమాటోస్ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ మెత్తగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం హాఫ్ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడకపెట్టిన పెసరపప్పుని అందులో పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కర్రీ కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లు కూడా పోసుకొని మొత్తం అంతా బాగా కలిపి ఉడకనివ్వాలి. ఇంక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి 2 మినిట్స్ ముందు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో బెండకాయ ఫ్రై పెట్టుకొని ఈ కర్రీని వేసుకొని బాగా కలిపి కొద్దిగా బెండకాయ ఫ్రై తీసుకొని రైస్లో కలిపి తింటే సూపర్గా ఉంటుందండి.